ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మేమిద్దరం, మాకిద్దరు అదానీ గారు, అంబానీ గారు, వీళ్ళిద్దరు కలిసి ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళ పిల్లలు కొత్త చెప్పినట్టుగా భారతదేశ ఆస్తిని మొత్తాన్ని దానవృత్తం చేస్తూ ఉంటారు. అగ్నిపత్ అంటే భారత రక్షణ రంగంలో, డిఫెన్స్ లో ఉద్యోగాల కోసం పనిచేసేటువంటి యువతకి ట్రైనింగ్ ఇచ్చి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగాల్లో ఉంచి 4 సంవత్సరాల తర్వాత 75% మందిని ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు ఇంటికి పంపిస్తారు. అదే ఉద్యోగం కోసం వాళ్ళ ప్రయత్నం మొత్తం 20 ఏళ్లు, ట్రైనింగ్ 6 నెలలు, ఉద్యోగం మాత్రం 3 ఏళ్లు, ఇకపోతే జీవితం మొత్తం ఉద్యోగం లేకుండా ఇంటికాడ బతికేటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయటం వల్ల వాళ్ళ జీవితాలతో ఉద్యోగాల కోసం ఎదురు చూసి తరబిది పొంది రక్షణ రంగంలో చేరదామనుకున్నటువంటి యువతంతా కూడా నిరాశ నిస్సలకు గురై ఈ అగ్నిపత్ వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి చివరికి రైల్వే స్టేషన్ల పైన కూడా దాడులు చేసి రైళ్లు కూడా తగలబెట్టేటువంటి పరిస్థితి, ఉద్యోగాల కోసం యువత ఆ స్థాయికి దిగజారంటే దాని వెనుక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు వీళ్ళని ఈ రకంగా పురుగొల్పేటువంటి పరిస్థితికి దారితీసింది. ఈ 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగ వ్యవస్థను కూడా నిర్మూలించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా వారికి కావాల్సినటువంటి దగ్గర కార్పొరేట్ బహుళ జాతి సంస్థల నాయకులకి అమ్మేసి భారతదేశ యావదాస్తుల్ని కూడా ఈ కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైన కార్యక్రమం ఇది భారతదేశ భవిష్యత్తుకి ఒక పెద్ద ప్రశాంతకంగా మారబోతా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.